గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, లా అనే చట్టం ముందు అందరూ సమానమే అని పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడుతూ చెప్పారు. అయితే చట్టం నిజంగా మరి అందరికీ సమానంగా ఉందనుకుంటున్నారా? మొన్న అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నారండి. హలో, యా చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, ఇప్పుడు చట్టం అందరికీ సమానంగా ఉండాలని అనుకున్నప్పుడు మరి పర్మిషన్ ఇచ్చిందే డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళు సెకండ్ రోజు వీళ్ళు థియేటర్ యాజమాన్య వాళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు ఒక సెలబ్రిటీ ఆర్టిస్ట్ ఎక్స్పర్ట్కు వచ్చినప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం. బెనిఫిషియల్ పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్య థియేటర్ వాళ్ళ దగ్గర, మూవీ వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్షన్ చేసినప్పుడు దాని తగ్గట్టు ఏర్పాటు చేయాలి కదా. ఇవాళ చేయకుండా జరిగిన వైఫల్యం వల్లే అక్కడ వాళ్ళు చనిపోవడం జరిగింది, వాళ్ళు చాలా సీరియస్ కండిషన్ ఉండడం జరిగింది. దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వ వైఫల్యానికి మరి పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా పాజిటివ్ అనిపించిందో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఇవాళ ఎన్డీఏ, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీలైతే ఏ విధంగానైతే పవన్ కళ్యాణ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారో అదే కోణంలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఎన్డీఏ ఇటు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఇక్కడ మాత్రం ఒకటే కుటుంబంగా పేరినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకనే సమర్థిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఎన్నో సమస్యలు, ఇంతకుముందు రాణి రుద్రమ్మ గారు అన్నట్టుగా ఇవాళ హైడ్రా ఇష్యూస్ ఉన్నాయి. మరి అవన్నీ పవన్ కళ్యాణ్ కనిపించలే. చాలా సమస్యలు ఉన్నాయి. సాయిరెడ్డి గారు అని చెప్పి ముఖ్యమంత్రి గారి గ్రామంలో వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఒక ఆయన సూసైడ్ నోట్ రాసుకుంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఎవరి మీద కేసు కాలే. అంటే ఇవాళ కొత్త చట్టాన్ని రాష్ట్రంలోని పోలీసులు, హోమ్ మినిస్ట్రీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు కాబట్టి ఒక కొత్త భాషను చెప్తా ఉన్నారు. ఎవరైనా సూసైడ్ నోట్ రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళని ఎవరైనా ప్రైమరీ గా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఈ రాష్ట్రంలో పోలీసులకు ఉన్నది. మరి ఇదే సాయిరెడ్డి అంశం లోపల ఎందుకు పోలీసులు విచారించలేకపోయారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని? చట్టం అందరికి సమానమైనప్పుడు వాళ్ళకు కూడా సమానం కావాలి కదా. ఇవాళ అక్కడ న్యాయం లేదు. ఇవాళ ఈ విషయంలో దీన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకొని మిగతా ఇష్యూస్ అని పక్క వాళ్ళ ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ విషయంలో కూడా, ఆ సినిమా పుష్ప 2 విషయంలో కూడా ఏదో పెద్ద మైగా తీసుకొచ్చినట్టుగా, ఒక సామాన్యునికి న్యాయం చేసినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చుకుంటున్నారు తప్ప నిజంగా పేదవాళ్ళ పట్ల వాళ్ళకు కన్సర్న్ లేదు. ఇప్పుడు మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటన జరిగినప్పుడు ఫ్లెక్సీలు కట్టిన ఒక ఇద్దరు యువకులు, నవీన్ అనే ఒక అబ్బాయి, అతను కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. కనీసం వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా వాళ్ళకైనా డబ్బులు ఇచ్చిరా? ముఖ్యమంత్రి గారు అయినా డబ్బులు ఇచ్చిరా? ఏమి ఇవ్వలే కదా. మరి దానికి ఎవరు బాధ్యత? నిజంగా సామాన్యుల దృష్టి కనుక నీకుంటే ఇవాళ నీ పార్టీ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు కట్టిన నీ కార్యకర్తలను విస్మరించిన నువ్వు ఇవాళ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో ఇంటర్ఫియర్ అంటే ఏదో మీ ఇద్దరి మధ్య ఏదో జరగడానికి ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పకూడని ఒప్పందాలు ఏవో ఉన్నాయంటారు వాళ్ళిద్దరి మధ్య. 100% కూడా దాన్ని అనుకుంటున్నాం. ఎందుకంటే అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారితో ఒక ప్రశ్న అనిపించుకొని దానికోసం చర్చ, రాష్ట్రంలో ఎన్నో గురుకులాల్లో కూడా విద్యార్థులు ముఖ్యమంత్రి గారి మధ్య ఎక్కడో చెడిందని. శ్రీనివాస్ గారు, హలో, ఆడియో మ్యూట్ అయిపోయింది, చెప్పండి ఇప్పుడు. లేదు, ఇందాక రాణి రుద్రమ్మ గారు ఏదో వీడియో క్లిప్ చూస్తున్నారు, ఆడియో మనకు వచ్చింది అంతే. మాట్లాడండి శ్రీనివాస్ గారు. మేడం, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న గురుకులాల లోపల, ఎస్సీ వెల్ఫేర్ గురుకుల లోపల మహిళలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అలా చాలా మంది, ఇప్పటికి 58 మంది విద్యార్థులు చనిపోతే మరి ఎందుకు వాళ్ళ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు? ఎందుకు వాళ్ళ కుటుంబాలు ఆదుకునే ఆలోచన ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఇవాళ మీ వైఫల్యం కదా, అధికారుల వైఫల్యంతో, మీ ప్రభుత్వ వైఫల్యంతో 58 మంది ఇవాళ గురుకులాల వివిధ కారణాలతో విద్యార్థులు చనిపోవడం జరిగింది. మీ నిర్లక్ష్యం వల్ల, ఫుడ్ పాయిజన్ వల్ల, పాములు గుట్టి, తేళ్లు గుట్టి, ఎలుకలు గుర్తే చాలా మంది వాళ్ళు ఇబ్బందులు గురైతా ఉన్నారు. దీని మీద మరి అసెంబ్లీలో చర్చ పెట్టాలి కదా. ముఖ్యమైన అంశాల మీద అసెంబ్లీలో చర్చ పెట్టకుండా అయిపోయిన సబ్జెక్టు మీద చర్చ పెట్టి ఏదో ప్రజల నుంచి మైలేజ్ తీసుకోవడం ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పోతున్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర పరిపాలన గాలి వదిలేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. చట్టము కొందరికే చుట్టం అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది.